Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో 10th క్లాస్ కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 15 డేస్ ప్రోగ్రామ్ చేశాం కదా. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంకా రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మార్చ్ 17, 2025 నుంచి జరగబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విధంగా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. మొదటిసారిగా మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మార్చ్ 2025 17న తెలుగు ఎగ్జామ్తో స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నటువంటి ఈ తరుణంలో స్టూడెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా మొట్టమొదటిగా మార్నింగ్ మనం ఎగ్జామ్ హాల్కి పట్టుకెళ్ళేటువంటి హాల్ టికెట్, ఫ్లాంక్, పెన్స్, పెన్సిల్స్, షార్ప్నర్, ఎరేజర్, స్కేల్ మొదలైనవన్నీ కూడా ఇంట్లో ఒకే ప్లేస్లో డైలీ ఉంచి అలవాటు చేసుకోవాలి. ఆ వస్తువుల్ని ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వేటికి యూజ్ చేయకూడదు, ఓన్లీ ఎగ్జామ్ పర్పస్లో మాత్రమే వాడాలి. అలా వాడితే ఏమవుతుందంటే ఇబ్బంది లేకుండా డైలీ ఏం మర్చిపోవడం అటువంటి సందర్భాలు ఏమి ఉండవు అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే, మనకి పెన్ను ఎగ్జామ్కి పట్టుకెళ్ళే పెన్ ఏదైతే ఉందో అది ముందు రోజున కనీసం కొంచెం ఒక హాఫ్ పేజీ అయినా ఆ పెన్తో రాస్తూ ఉండి అటువంటి పెన్స్ మాత్రమే పట్టుకెళ్తే ఎగ్జామ్లో రైటింగ్ ఆగకుండా ఉండడానికి అవకాశం ఉంది. కొత్తగా యూజ్ చేసే పెన్ అక్కడికే లోపల తీసుకెళ్ళి యూజ్ చేస్తే కొంచెం క్లమ్జీ అవుతుంది. సో ముందు మనకి బాల్ ఆల్రెడీ రాస్తూ ఉన్నట్లయితే మన చేతికి గ్రిప్ బాగుంటుంది, పైగా రీఫిల్లో ఉండే బాల్ కూడా ఈజీగా స్క్రోల్ అవుతుంది అనమాట. అలా 2 పెన్స్ మ్యాక్సిమం రన్నింగ్లో పెట్టుకోవాలి. బ్లాక్ పెన్, బ్లూ పెన్ పట్టుకెళ్తే మంచిది. స్పేర్గా ఇంకొక బ్లాక్ పెన్, బ్లూ పెన్ కూడా మొత్తం 2 బ్లాక్ పెన్స్, 2 బ్లూ పెన్స్ పట్టుకెళ్తే మంచిది. ఒక పెన్సిల్ కూడా లెడ్ పెన్సిల్ కాకుండా నార్మల్ పెన్సిల్ పట్టుకెళ్తేనే మంచిది, ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. షార్ప్నర్, ఎరేజర్, లాంగ్ స్కేల్ అంత అవసరం లేదు, షార్ట్ స్కేల్ సరిపోతుంది. వీలైతే ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్తారు. వాచెస్ అయితే కనుక కొన్ని సెంటర్స్లో లోపలికి అలౌ చేయట్లేదు. స్మార్ట్ వాచ్ అయితే అసలు అలౌ చేయరు, మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు. ఫర్బిడెన్ మెటీరియల్స్ మీకు గుర్తుండడానికి రాసుకునేటువంటి చిన్న చిన్న స్లిప్స్ అటువంటివి కూడా పాకెట్స్లో ఏం లేకుండా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ నార్మల్ వాచెస్ కొన్ని సెంటర్లో అలౌ చేస్తున్నారు, కొన్ని సెంటర్లో అలౌ చేయట్లేదు. వాటర్ బాటిల్ మాత్రం ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పట్టుకెళ్తే అలౌ చేస్తారు, ఇబ్బంది లేదు దానికి. అయితే కర్చీఫ్ కూడా తీసుకెళ్తే మంచిది. అయితే మనం ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మనం ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ బయట డిస్ప్లేలో బోర్డు మీద నెంబర్స్ పెట్టుంటాయి. యాక్చువల్గా 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మీరు 8:45 కల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే మంచిది. 8:45కి డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ బట్టి మీ రూమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రూమ్ నెంబర్ ఏదో సంథింగ్ ఇలా నెంబర్స్ మీ హాల్ టికెట్ నెంబర్లో ఇలా ముందు నెంబర్స్ ఉండి చివరి 4 నెంబర్స్ బాగా చూసుకోవాలి. మనం ఏదో 2412 అని ఉంది అనుకుందాం. సో అక్కడ 2412 అంటే కనుక మనకి అక్కడ ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండేటువంటి నోటీస్ బోర్డులో ఇలా నెంబర్ అంతా రాస్తుంది 24102 అని చెప్పేసి మళ్ళీ ఇలా మొత్తం అంతా కూడా నెంబర్ అంతా ఉండి చివర 2434 అని ఉంటుంది. సో మనం చూసుకోవాల్సింది చివరి 4 నెంబర్లు చూసుకుంటే సరిపోతుంది. ఈ చివరి 4 నెంబర్లు ఏవైతే ఉన్నాయో 2410 నుంచి 2434 మధ్యలో మన నెంబర్ ఉంటుంది కాబట్టి, సో ఇది రూమ్ నెంబర్ ఏదో మనకి అక్కడ ఎగ్జామినేషన్ హాల్ దగ్గర రూమ్ నెంబర్ 5 అని ఇచ్చారనుకుందాం. అంటే అప్పుడు మన రూమ్ నెంబర్ 5. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. చివరి 4 నెంబర్లకి ఏ నెంబర్ అయితే ఉందో ఒక్కొక్కసారి మీ నెంబరు 2412 ఇక్కడే ఉండొచ్చు, లేదా ఆ చివరి ఉండొచ్చు. ఎక్కడున్నా ఈ స్టార్టింగ్ నెంబర్ నుంచి ఎండింగ్ నెంబర్ మధ్యలో కానీ స్టార్టింగ్ నెంబర్ కానీ ఎండింగ్ నెంబర్ కానీ ఉంటే అది మీ రూమ్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా రూమ్ నెంబర్ చూసుకున్న తర్వాత 9 o'clockకి ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే మిమ్మల్ని అలౌ చేస్తారు. 9 o'clockకి అలౌ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో బోర్డు మీద కూడా మన డిస్ప్లే చేసి ఉంటుంది, మన నెంబర్ బోర్డు మీద ఉందో లేదో చూసుకోవాలి. అలాగే బెంచెస్ మీద కూడా చివరి 4 నెంబర్స్ వేయడం జరుగుతుంది. వెళ్ళిన వెంటనే మన నెంబర్ ఎక్కడైతే ఉందో చూసుకుని ఆ ప్లేస్లో అయితే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఏమన్నా కాగితాలు కానీ అటువంటి ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ బెంచ్కి మధ్యలో పెట్టుకోవాలి, డస్క్ మీద అది పెట్టకూడదు. కొంచెం జాగ్రత్తగా మంచి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాలి. కొంచెం అటు ఇటు ఊగుతున్నటువంటి వాటర్ బాటిల్ పట్టుకెళ్తే వాటర్ ఒలిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పెన్స్ ఇవన్నీ కూడా మన బెంచ్లో మనం కూర్చున్న ప్లేస్కి పక్కన
పెట్టుకోవాలి. బెంచ్కి ఆ చివరి వాళ్ళు ఆ చివరికి, ఈ చివరి వాళ్ళు ఈ చివరికి కూర్చోవాలి, మధ్యలో కంటూ వెళ్ళకూడదు. అది నెక్స్ట్ అలా కూర్చున్న తర్వాత ఇన్విజిలేటర్ మన రూమ్లోకి వచ్చిన తర్వాత ఆ ఇన్విజిలేటర్ మనందరికీ కూడా ఒక 24 పేజెస్ ఉన్నటువంటి బుక్లెట్ ఒకటి ఇస్తారు. 24 పేజెస్ ఉన్నటువంటి బుక్లెట్ ఎలా ఉంటుందంటే ఇలా ఫ్రంట్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉన్నటువంటి బుక్లెట్ ఒకటి ఇస్తారు. ఆ బుక్లెట్ మీద మీరు ఏ విధమైనటువంటి రాతలో రాయకూడదు. వాళ్ళు చెప్పిన తర్వాత చెప్పిన దాని ప్రకారం మనం వెళ్ళాలి. ఎలా రాయాలి ఏంటనేది మీకు నేను వీడియోలో నెక్స్ట్ ఫర్దర్గా చెప్తాను. తర్వాత అలాగే నెక్స్ట్ ఓఎంఆర్ షీట్ ఒకటి ఇస్తారు. ఈ ఓఎంఆర్ షీట్లో ఏముంటాయి, ఏమేం చేయాలనేది కూడా నేను చెప్తాను. అయితే ఈ ఓఎంఆర్ షీటు, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఈ రెండూ కలిపి ఇలా పెట్టుంచి ఏం చేస్తారంటే పిన్ కొడతారు. ఆ పిన్ కొట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చివరికి కోయిన్సైడ్ ఇలా చూసుకుని పిన్నులు కొట్టించుకుంటారు. అయితే ఒక్కొక్కసారి ఓఎంఆర్ షీట్ ఈ చివరి ఎడ్జ్ ఖాళీ ఉంటుంది, ఈ చివరి ఖాళీ ఉంటుంది, ఈ చివరి ఖాళీ ఉంటుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో కింద మాత్రం పిన్నులు కొట్టే ప్లేస్లో మాత్రం ఈ బుక్లెట్ ఈ ఓఎంఆర్ షీట్ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఎలాగ పిన్ కొడతారు ఏంటనే దానికన్నా ముందు అసలు ఇక్కడ మనం ఏం ఫిల్ చేయాలనే దాని గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. దానికోసం నేను ఇక్కడ వీటిని బోర్డు మీద అయితే స్టిక్ చేసేస్తాను. ఏమేమి రాయాలనేది చెప్పిన తర్వాత అప్పుడు మనకి స్టిక్కరింగ్ ఎలా వేస్తారో, పిన్ ఎలా కొడతారు అనేది కూడా మీకు నేను చెప్తాను. సో ఇలాగ మనకు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత మీకు బాగా తెలియడం కోసం ఓఎంఆర్ షీట్ మీ దగ్గర తీసుకెళ్తాను కెమెరాని. సో ఇలాగా ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్లో మనకి ఇక్కడ బుక్లెట్ మీద కూడా సీరియల్ నెంబర్ అని చెప్పేసి బుక్లెట్ నెంబర్కి సీరియల్ నెంబర్ కూడా ఒకటి ఉంటుంది. ఇలా చూడండి, బుక్లెట్ దగ్గర తీసుకుని సీరియల్ నెంబర్ ఎంత ఇచ్చారు, ఇక్కడ 125 అని ఇచ్చారు. సో ఇక ఇందులో ఈ ఓఎంఆర్ షీట్లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ నేమ్ అయితే రాసి ఉంటుంది. నేమ్ మీ నేమ్ మీద ఉందా లేదో చూసుకోవాలి. రోల్ నెంబర్ మీదే కదా చూసుకోవాలి. డేట్ ఆఫ్ ద ఎగ్జామ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. పేపర్ కోడ్ మీడియం ఏముందో చూడాలి. మ్యాక్సిమం లాంగ్వేజెస్కి అయితే మీడియం అనేది ఉండదు, గ్రూప్స్కి మాత్రమే మీడియం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ నేమ్ తెలుగు అని ఉంటుంది. సెంటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ పేరు ఇక్కడ రాసి ఉంటుంది. మీ ఫోటో అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు ఏం రాయాలంటే ఇక్కడ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఎంత ఉంది, 125 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో 3 బాక్సులు ఇచ్చారు, అక్కడ అయితే 1, 2, 5 అన్న బాక్సెస్లో 125 అని వేసేయాలి. సేమ్ ఇదే బుక్లెట్ నెంబరు పార్ట్ 2లో 3 బాక్సెస్ ఇచ్చారు కదా, ఇక్కడ కూడా 1, 2, 5 అని వేసేయాలి. పెన్తోనే, పెన్సిల్తో కాదు. నెక్స్ట్ రూమ్ నెంబర్ మనది రూమ్ నెంబర్ 5 వచ్చింది అనుకుంటే కనుక ఇక్కడ రూమ్ నెంబర్ 05 అని రాయొచ్చు, లేదా నార్మల్ 5 అని రాయొచ్చు. జనరల్గా 05 అని రాస్తాం. నెక్స్ట్ అంటే 2 చోట్ల మీరు బుక్లెట్ నెంబర్ వేశారు, ఒక చోట రూమ్ నెంబర్ వేశారు. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, మీ సిగ్నేచర్ హాల్ టికెట్లో ఎలా ఉందో అలా ఇక్కడ సిగ్నేచర్ చేసుకోవాలి. ఓకేనా? ఈ కింద ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు, అక్కడ మీరు చేయకూడదు. ఇక్కడ మాత్రమే స్టూడెంట్ సిగ్నేచర్ చేయాలి. అది కూడా హాల్ టికెట్లో ఉన్నట్టు చేస్తే మంచిది. ఇన్ కేస్ చిన్న చిన్న పొరపాటు చేసినా దాని గురించి ఏం ప్రమాదం అయితే లేదు, మీరు ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ బుక్లెట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ సబ్జెక్ట్ పేరు రాస్తారు. తెలుగు ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుగు అని రాస్తారు. పేపర్ వచ్చేటప్పటికి పేపర్ 1 అని రాస్తారు, ఎందుకంటే మనం అందరం పేపర్ 1 రాస్తాం. కొంతమంది అయితే సాంస్క్రిట్ కూడా రాస్తారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళ కోసం ఈ కాలం ఇచ్చారనమాట. సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేసుకుంటారు, ఇక్కడ కూడా ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు. మనకైతే ఏ ఇబ్బంది లేకుండా మనం చేయవలసినటువంటి పని ఏంటో మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఏం చేస్తాం చెప్పండి ఒకసారి. బుక్లెట్లో మనం అయితే ఏమీ ఓవర్ రైటింగ్స్ ఏం రాయక్కల, సబ్జెక్ట్ పేరు రాస్తారు, పేపర్ పేరు రాస్తారు. ఓఎంఆర్ షీట్లో మీరు రాయాల్సిందల్లా రూమ్ నెంబర్ ఒకసారి వేయాలి, బుక్లెట్ నెంబర్ 2 సార్లు వేయాలి, ఒక చోట సిగ్నేచర్. ఓన్లీ 4 టాపిక్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్ని కూడా ఏమీ ముట్టుకోకూడదు. బార్ కోడ్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా బార్ కోడ్ మీద గీతలు అవి పడకుండా చూసుకోవాలి. క్యూఆర్ కోడ్లో కానీ ఇక్కడ బార్ కోడ్లు అన్ని బ్లాక్ డౌన్ మధ్యలో వైట్ కలర్ ఉందని చెప్పేసి పెన్తోడు పెన్సిల్తో దుద్దకూడదు, ఎందుకంటే బార్ కోడే స్కాన్ చేసుకుని మనకు మార్కులు అందిస్తుంది. సో దానికోసం బార్ కోడ్ని ఎట్టి పరిస్థితుల్లో గీతలు పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఓకేనా? సో అయితే ఎటు వచ్చి మీరు ముందు మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి, ఆ ఓఎంఆర్ షీట్ మీద కాదా చూసుకోవాలి. రెండోది సిగ్నేచర్ చేయాలి. మూడోది సీరియల్ నెంబర్, బుక్లెట్ సీరియల్ నెంబర్ 2 చోట్ల వేయాలి, ఒక చోట అయితే రూమ్ నెంబర్ వేయాలి. అర్థమైందండి? ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలు. నెక్స్ట్ ఇంక ఎగ్జామినేషన్ హాల్లో నెక్స్ట్ దీనికి పంచింగ్ చేస్తారు. ఎలా చేస్తారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇలా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ మీద ఓఎంఆర్ షీట్ అయితే పెట్టేసి
ఇలా కోయిన్సైడ్ అయ్యేలాగా ఇటువైపు లెఫ్ట్ సైడ్ బార్డర్కి ఇలా కోయిన్సైడ్ అయ్యేలాగా ఇలా గట్టిగా పట్టుకుని ఉంటే ఇన్విజిలేటర్ వచ్చి ఇక్కడ 2 చోట్ల కూడా పిన్లు వేస్తారు. పిన్లు వేసిన తర్వాత స్టిక్కర్ అతికిస్తారు ఇలాగా 2025 అని ఏదో ఉంటుంది నెంబర్ యాక్చువల్గా దాని మీద. సో అది స్టిక్కర్ ఇలా వేస్తారు 251 గానీ ఉంటుంది, ఏదైనా మొత్తం మీద స్టిక్కర్ ఇలా అతికిస్తారు అనమాట. 2025కి సింబాలిక్గా 251 ఉంటుంది స్టిక్కర్ మీద, అది ఎలా అతికిస్తారు. అతికించిన తర్వాత అక్కడ ఇన్విజిలేటర్ ఏమని చెప్తారంటే కనుక ఓఎంఆర్ షీట్ నలగకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని 1-2 సార్లు చెప్తారు. అయినా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓఎంఆర్ షీట్ నలిగినా అది పెద్ద ప్రమాదం అయితే ఏమీ కాదు. దాని గురించి మీరు భయపడిపోయి ఓఎంఆర్ షీట్ మీద ఫోకస్ పెట్టి ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది. సో ఏం చేస్తారంటే ఇక్కడ పిన్ కొట్టేసారు, స్టిక్కర్ వేసేసారు కదండి. సో ఈ ఒకసారి బుక్లెట్ని ఇలా క్లోజ్ చేసి ఇలా ఓఎంఆర్ షీట్ని ఎలా తీసి ఒకసారి ఇలాగా ఫోల్డ్ చేయండి చివర. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 24 పేజీల బుక్లెట్ కదా ఇది, ఒక్కో పేజీ తీసి ఇలా ఫోల్డింగ్ పెట్టండి. మనకి ఎగ్జామ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. 9కి ప్రాసెస్ అంతా మొదలవుతుంది కాబట్టి టైం చాలా ఉంటుంది కాబట్టి ఒక్కో పేజీ తీసి సాఫ్ట్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఓఎంఆర్ షీట్ వల్ల కానీ ఈ పేపర్స్ వల్ల కానీ మనకి ఇబ్బంది ఉంటుంది. అవునా కదా? కొత్త బుక్లో రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పేపర్ అలా పైకి లేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఒకసారి లైట్గా అణిచిపెట్టేస్తే చివరి వరకు ఓఎంఆర్ షీట్ మనం చెప్పిన మాట వింటది. అది చిరిగిపోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలా నలిపేస్తున్నాం ఏంటి, ఫోల్డింగ్ పెట్టకూడదని ఇన్విజిలేటర్స్ చాలా తొందర పెడుతుంటారు. మీరు ఇట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఓఎంఆర్ షీట్ ఏమి నలిగితే ఏమి కంప్లైంట్ పోవు. అలాగని మరి దాని మీద ఓవర్ రైటింగ్స్ రాయకూడదు, అలాగే చిరిగిపోయేలా మాత్రం మనం చేసుకోకూడదు. అది మన మాట వినేలా కొంచెం జాగ్రత్తగా సాఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా? అయితే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ హాల్లో బెస్ట్ మెథడ్గా మనం ఫాలో అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎవరికి చెప్పడానికి కానీ ఎవరిని అడగడానికి కానీ అవకాశం అయితే ఉండదు. మనం ఎవరికి చెప్పకుండా ఉండడం అంత మంచి పని ఇంకోటి లేదు. మనం కూడా ఎవరిని అడగకుండా ఉంటే మంచిది. మనం తెలిసినటువంటి ఆన్సర్లే రాసుకుంటూ వెళ్తే మరీ మంచిది. అయితే ఈ బుక్లెట్లో ఎక్కడా కూడా మీ పేరు కానీ మీ ఊరు కానీ మీ రిజిస్టర్ నెంబర్ కానీ అంటే హాల్ టికెట్ నెంబర్ కానీ లేకపోతే మీ ఫోన్ నెంబర్స్ కానీ ఇటువంటివి ఏమీ రాయకూడదు. ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ మాత్రమే రాయాలి. ప్లీజ్ పాస్ మీ, లేకపోతే నాకు మంచి మార్కులు వేయండి, లేకపోతే ఇటువంటి విషయాలు ఏమీ కూడా అందులో మెన్షన్ చేయకూడదు. అనిపించిందండి? సో మనం మాత్రం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రఫ్ వర్క్ విషయానికి వచ్చేటప్పటికి మీకు మ్యాథ్స్ విషయానికి వస్తే ఏ ప్రాబ్లంకి సంబంధించిన రఫ్ వర్క్ అక్కడ చేసుకుంటేనే మంచిది. సో నెక్స్ట్ ఇప్పుడు రేపు తెలుగు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి గ్రామర్ పాయింట్స్ అన్ని ఒకే చోట ఆన్సర్స్ సీరియల్ నెంబర్ వైజ్గా రాసుకుంటూ వెళ్తే మంచిది. తర్వాత విభాగం 1, విభాగం 2, విభాగం 3 అని ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఒకే ఆర్డర్లో రాసుకుని వెళ్ళాలి. సో అలాగే మనం ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు అనిపించినప్పుడు ఒక ఆన్సర్ ఒక చోట రాసి రెండో ఆన్సర్ చివరిలో చాయిస్ అని పెట్టి ఆ రెండో ఆన్సర్ రాయొచ్చు. 2 సార్లు రాస్తే మార్క్ వేస్తారని డెఫినెట్గా వేస్తారు. ఎక్కడో ఒక చోట కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అలాగని చెప్పేసి ప్రతి క్వశ్చన్ కూడా 2 సార్లు రాస్తే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి కొంచెం అన్ఈజీగా ఉంటుంది. సో అలా అయితే అన్ని రాయొద్దు. యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక క్వశ్చన్కి 2-3 ఆన్సర్లు అనిపిస్తే 2-3 చోట్ల రాయండి, ఇబ్బంది ఏం లేదు. అయితే నెక్స్ట్ అలా రాస్తున్న తర్వాత చివరిలో ఎప్పుడు కూడా టైం మిగిల్చుకోవడానికి ట్రై చేయాలి. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 12:15 కల్లా ఎగ్జామ్ పేపర్ చాయిస్తో సహా రాసేయగలిగితే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటుంది. తర్వాత మీరు రాసినటువంటి క్వశ్చన్స్ కరెక్ట్గా నెంబర్స్ అవి వేసారు లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. అంతా కూడా బ్లాక్ పెన్తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బ్లాక్ పెన్తో రాస్తే బ్లూ పెన్తో అండర్లైన్ చేసుకోండి చివరిలో. అలాగే బ్లాక్ పెన్తో బ్లూతో రాస్తే బ్లాక్తో అండర్లైన్ చేయండి. అండర్లైన్స్ అవి కూడా ఫస్ట్ నుంచి చేయొద్దు నాకు తెలిసి అయితే కనుక. అలాగే క్వశ్చన్స్ రాసేటప్పుడు నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలి. ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉందంటే ఒక పేజీకి పైన స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి పేజీకి 2nd or 3rd పేజీ ఎండింగ్లో ఎండ్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ గ్యాప్స్ లీవ్ చేసుకోవడం వల్ల చివరిలో ఏదైనా గుర్తొస్తే ఆ గ్యాప్లో ఆ సెంటెన్స్ రాయడానికి అయితే అవకాశం ఉంటుంది. ద ఎండ్ సైన్ చేంజ్ చేసుకోమని ఇన్విజిలేటర్స్ అయితే కానీ తొందర పెడుతుంటారు. మీకు ఇంకా ఎగ్జామ్ అవ్వలేనప్పటికీ కూడా ద ఎండ్ అని రాసి సైన్ పేపర్ మీరు పెట్టించుకోవద్దు. అవసరమైతే టైము చూసుకోండి, మీరు రాయవలసింది చూసుకోండి, దాని తగ్గట్టుగా ప్లేస్ లీవ్ చేసుకుని ద ఎండ్ అని రాసి అక్కడ సైన్ చేయమనండి. ఆ గ్యాప్లో నువ్వు ఈ లోపల రాసుకుంటూ ఉండొచ్చు. ఇన్ కేస్ మీకు రాసేసిన తర్వాత కొంచెం ప్లేస్ మిగిలిపోయింది, ద ఎండ్ సైన్ ఎక్కడో కింద ఉంది, అటువంటిప్పుడు బ్లాంక్ అని పెట్టేయచ్చు, దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇన్ కేస్ ఇంకా ఓవర్గా రాయాల్సి వచ్చింది, ద ఎండ్ సైన్ దాటేసి ఇంకా రాయాల్సి వచ్చినప్పుడు ఆ ద ఎండ్ సైన్ని క్యాన్సిల్ చేసేసి కంటిన్యూ చేసి చివరిలో ద ఎండ్ సైన్ చేయమని ఇన్విజిలేటర్ అయితే అడగొచ్చు. ఇన్విజిలేటర్ అయితే కనుక కుదరదు అలాగే నేను చివరిలో 2సారి పెట్టమన్నా వెంటనే ఏమైనా కోప్పడినా మీరు ఏమేమి ఇబ్బంది పడొద్దు. ఇన్విజిలేటర్ సైన్ చేయనన్నా కానీ మీరు ఏం ప్రాబ్లం పడాల్సిన అవసరం అయితే లేదు, దానివల్ల ప్రాబ్లం అయితే ఏమీ కాదు.
ఇవి ఖచ్చితంగా నువ్వు ఎండ్స్ అయిన తర్వాత కూడా రాసుకునే అవకాశం ఉంది. టైం ఉంటే మాత్రం టైంని వేస్ట్ చేయొద్దు. ఎట్టి పరిస్థితులు అన్ని క్రాస్ చెక్ చేసుకుని 1-2 సార్లు చూసుకుని ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్తో మీరు అందరూ పాస్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా రాయండి. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత మళ్ళీ మన మ్యాథ్ కెమ్ఏడిసిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీడియోస్ చూస్తూ మంచి మార్క్స్తో మీరు అందరూ పాస్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.